హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన వీడియోలో నేర్చుకునే రెసిపీ వచ్చేసి కారపూస అండి. వీటిని మురుకులు అని కూడా అంటారు. ఇవి వచ్చేసి గుల్లగా క్రిస్పీగా వచ్చేలా ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారండి. నేనైతే సింపుల్గా ఈ విధంగా తయారు చేస్తానన్నమాట. సో లేట్ చేయకుండా ఈ కారపూస ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం పదండి. కారపూస కోసం ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఈ కప్తో 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి వచ్చేసి జల్లించుకొని వేసుకోవాలండి, లేదంటే దాంట్లో డస్ట్ ఉండలు ఉంటాయన్నమాట. ఈ విధంగా జల్లించుకొని వేసుకోవాలి. అదే కప్పు కొలతో 1 కప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి కూడా జల్లించుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్. ఉప్పు కారం వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వామ్ అండి. వామ్ వేసుకోవడం వల్ల కారపూస మంచి టేస్ట్ వస్తాయన్నమాట. మీరు కావాలంటే పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు దీంట్లో బటర్ వేసుకోవాలి. కొంచెము బటర్ వచ్చి ఆప్షనల్ అండి. బటర్ వద్దనుకుంటే మీరు నెయ్యి లేదంటే ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా బటర్ వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయన్నమాట. కారపూస మంచి టేస్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఈ కారపూసని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి. కొంతమంది మురుకులు, కార్యాలు, కొంతమంది వచ్చేసి జంతికలు, కొంతమంది చక్రాలను కూడా అంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. చూడండి, ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి. అంటే మనకు ఒత్తేకి ఈజీగా ఉండేలాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా పెట్టి ప్రెస్ చేస్తే వెళ్ళిపోవాలన్నమాట ఈజీగా. ఆ విధంగా సాఫ్ట్గా వచ్చే విధంగా ఈ ముద్దని చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు వదిలేద్దామండి. ఈ పిండి బాగా నానుతుంది. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. దీన్నే మురుకులు గొట్టమని కూడా అంటారు కదా. ఈ విధంగా జంతికల గొట్టాలను తీసుకొని ఈ జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మంచిగా వస్తుందన్నమాట కారపూస. అంటే ఈజీగా జారిపోతుంది. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ అప్లై చేసుకుందాము ఆయిల్. ఇప్పుడు నేను వచ్చేసి ఈ ప్లేట్ తీసుకుంటున్నానండి. అంటే మీడియం ఫ్లేమ్ తీసుకుంటున్నాను అనమాట. మీడియం కారపూస అంటే మరీ లావుది కాకుండా లేదా సన్నగా కాకుండా ఉండేదైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం తీసుకొని ఈ విధంగా కొంచెం సపరేట్ చేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఈ మురుకులు గొట్టంలో వేసేసుకోవాలి. దీన్ని మురుకులు గొట్టంలో వేసి ఇది కొంచెం ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకొని ఈ మురుకులు గొట్టాన్ని క్లోజ్ చేసుకుందాము. ఈ విధంగా క్లోజ్ చేసేసుకుందాము. ఇది వచ్చి చాలా ఈజీగా ఉంటుందండి. ఒత్తేదైతే చేయి నొప్పి వస్తుంది అనమాట. ఇదైతే ఈజీగా ఉతుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా క్లోజ్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఈ జంతికలు ఒత్తేటప్పుడు ఆయిల్ కొంచెం స్లిమ్లో పెట్టి వేసుకోండి, లేదంటే ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పొంగుతుందన్నమాట. చేయి గాలి అవకాశం ఉంది కాబట్టి మనం మురుకు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒత్తుకుందాము. చక్రం మాదిరి ఒత్తుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్లో వేస్తారండి. కొంతమంది పెద్దదైతే చాలా పెద్దగా వేసుకోవచ్చు అనమాట. నాది చిన్నది కడాయి, అందుకే చిన్నది వేసుకున్నాం అనమాట. చూడండి, ఇది బాగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. అలాగని రెడ్గా వచ్చేటట్టు చేసుకోవద్దు. జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఉంటే చాలు. చూడండి, బబుల్స్ తగ్గాయి కదా, అంటే కారపూస ఫ్రై అయ్యింది. ఇప్పుడు తీసేసుకుందాం చూడండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాము. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ విధంగా సిమ్లో పెట్టేసి మనము ఈ మురికి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి, అందుకే బాగా పొంగుతూ ఉంది. ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టి వేసుకుంటేనే
మనకు ఈజీగా ఉంటుంది అనమాట, లేదా చేయగల అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బబుల్స్ తగ్గాయి చూడండి. ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా సెకండ్ సైడ్ టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ కూడా బాగా కాలే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మనము. ఈ విధంగా తీసేసుకుందాం. అంతేనండి, మన కారపూస రెడీ అయిపోయిందనమాట. మిగతావన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. నాకైతే భలే వచ్చాయండి, చాలా క్రిస్పీగా గుల్లగా భలే వచ్చాయన్నమాట. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయి. టేస్ట్ కూడా భలే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం శనగపిండితో చేసాం కదా, చాలా బాగా వచ్చాయి. ఈ కారపూస రెసిపీని అండ్ క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ కారపూస రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.